విజయవాడ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పలు కేసుల్లో నిందితురాలుగా ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీకి విశిష్ట మర్యాదలు చేస్తూ ఉండడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు కొంతమందికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. వలపుల వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏకంగా విశిష్ట అతిథిగా మారిపోయారు. ఫోర్జరీ పత్రాలతో భూములు విక్రయించి మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మర్యాదలు లభిస్తూ ఉండటం విస్మయపరుస్తోంది. తాను చెప్పింది చేయాలంటూ ఏకంగా పోలీసు శాఖనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో ఆమె చెలరేగిపోతూ ఉండటం, విజయవాడ పోలీసులు ఆమె డిమాండ్లకు జీ హుజూర్ అంటూ ఉండటం వెనక ప్రభుత్వ పెద్దల వత్తాసు ఉందన్నది స్పష్టమవుతోంది. విజయవాడ పోలీసులు అధికారులు సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా కేటాయించడం, ఆమెకు ఎస్కార్ట్ను ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆమెకు విజయవాడ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్ గా ఉంటున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెను ఓ సాధనంగా చెప్పినట్టుగా మలుచుకున్నారు. కొందరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆమెకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఏకంగా పోలీసు అధికారులనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను వేధించారంటూ విజయవాడలో గతంలో పనిచేసిన 3 పోలీసు అధికారులతో పాటు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేయడంపై పోలీసు అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసి వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కేసు నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలు జత్వానికి ఏ హోదాతో అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పోలీసు వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.